This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం. శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి. పంచవర్ష ప్రణాళికలతోనే దేశాభివృద్ధి. నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు. మహమ్మద్ ప్రవక్తపై యూ న్యూస్ ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిపి గౌస్ ఆలంకు ఫిర్యాదు. ఇక వార్తల్లోని వివరాలు. భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని, పారదర్శకంగా తమ విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని జెడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహిస్తున్న లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. శిక్షణ పొందుతున్న సర్వేయర్లకు కలెక్టర్ సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ నెల 26 నుండి సుమారు 50 పని దినాల పాటు 269 లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ సందర్భాలలో ప్రభుత్వ అవసరాల సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరువలేనిదని చెప్పారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణ సర్వే, ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేలలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల విషయంలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అందువల్ల సర్వేయర్లు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో రైతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన వారికి సర్వే పనులు లభిస్తాయని తెలిపారు. గత రికార్డులను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సర్వే విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు. ఆనాడు నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలతోనే భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. సవరన్ స్ట్రీట్లోని నెహ్రూ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. 10% అక్షరాస్యత లేని కాలంలో తొలి ప్రధానిగా దేశాన్ని నడిపించిన గొప్ప నేత నెహ్రూ అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగాల సృష్టికర్త నెహ్రూయేనని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర సమరంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు నెహ్రూ జైలు జీవితం గడిపారని చెప్పారు.
ఆయన దేశాన్ని ముందుకు నడిపించిన తీరును సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రజలు మర్చిపోలేరని కొనియాడారు. ముందు చూపుతో నాగార్జున సాగర్, బాక్రానంగల్ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు విద్యుత్తును తయారు చేసేలా చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, నడిపెల్లి అశోక్రావు, నాయకులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతదేశానికి స్వతంత్రం రావటంలో మరి స్వతంత్ర యోధుడిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వారిని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి వ్యవసాయ దేశంగా గుర్తించి ఆనాడు మరి ఈనాటి నాగార్జున సాగర్ కానీ, బాక్రానంగల్ కానీ రకరకాలుగా ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో సాగునీటితో పాటు విద్యుత్ రంగానికి పునాది వెలికిన మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ నాయకుడుగానే కాక స్వతంత్ర సమరయోధుడిగానే కాక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదిగా జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క స్వంత ఆస్తులను, వారి తాత ముత్తాతల నుంచి ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వానికి దారాదత్తం చేసి మరి వారంతా నిస్వార్థ సేవకులుగా ఈ దేశంలో పనిచేశారు. ఈ రకంగా ఆ కుటుంబం దేశం కొరకు అంకితమై పనిచేసిందని గుర్తు చేస్తూ మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి చనిపోవడం జరిగింది. భారతదేశం మొత్తం శోక సముద్రంలో మునిగిందని కూడా ఆ రోజు అనుకుంటా ఉన్న సమయంలో అప్పుడు ఏంది అంటే ఈ దేశం పాకిస్తాన్తో యుద్ధంలో కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఇంకా ఆర్థిక పరిస్థితులు చాలా చిన్నభిన్నం అయిపోతున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్గ ప్రణాళికలు తీసుకొచ్చి ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు కావచ్చు, ఓటెనక ఒకటి 5 ప్రణాళికలతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జవహర్లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలవేళలా కార్యకర్తలు పనిచేస్తారని. మహమ్మద్ ప్రవక్తపై యూ న్యూస్ ఛానల్లో చిలుక ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో ముస్లింలు ఆందోళనకు దిగారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌస్ ఆలంను కలిశారు. చిలుక ప్రవీణ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సిపికి ఫిర్యాదు పత్రం అందజేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లింల మనోభావాలను చిలుక ప్రవీణ్ దెబ్బతీశాడని మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్ అన్నారు. అంతేకాకుండా ఇట్టి వ్యాఖ్యలతో కూడిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడని చెప్పారు. దీనిని కరీంనగర్ ముస్లిం యువత ముక్తకంఠంతో ఖండిస్తుందని చెప్పారు. ప్రవీణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన యూ న్యూస్ ఛానల్గా పిలువబడే యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. అతనికి ఉరిశిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని కోరారు. దైవదూషణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ జమీలుద్దీన్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు మత పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనగా తేదీ 25 మే 2025 రోజున యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే చిలుక ప్రవీణ్ అనే దుండగుడు ముస్లింల మతపరమైన మనోభావాలను గాయపరచాలని, ఇస్లాం మతాన్ని కించపరచాలి, తద్వారా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్యన విభేదాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలన్న ఒక దురుద్దేశంతో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్ యూ న్యూస్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానిని కరీంనగర్లోని ముస్లిం సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అన్ని సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ సిపి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అట్టి దుండగుడు ప్రవీణ్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అతడిపై కేసు నమోదు చేయడమే కాకుండా అతని యొక్క యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలి, అదేవిధంగా అతన్ని బైండ్ ఓవర్ చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారిని కోరడం జరిగింది. आज हम लोग ज़िला करीमनगर के सारे मुस्लिम तंजीमों और मस्जिदों के ज़िम्मेदार और सभी लोग यहाँ पर जमा हैं और हम यहाँ सीपी साहब से मुलाकात के लिए आए हैं. अभी यू न्यूज़ जो यूट्यूब पर एक वीडियो वायरल हो रहा है जिसके अंदर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के साथ गुस्ताखी के बहुत ख़तरनाक अल्फाज उसने इस्तेमाल किए हैं. उसके ख़िलाफ़ हम यहाँ रिपोर्ट करने के लिए यहाँ जमा हुए हैं और उसका नाम चिल्का परवीन है.
उसके ख़िलाफ़ हम सख्त से सख्त कार्रवाई करने का मुतालबा करते हैं। उसके ऊपर FIR बुक किया जाए और उसका चैनल बंद कर दिया जाए और उसके ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए। और हम मुतालबा करते हैं इस तरह के कोई भी जो हमारे आका हुजूर ताजदार मदीना सरकार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी किया, बहुत बड़ी गुस्ताखी किया। मुसलमान हरगिज़ अपने नबी की शान में गुस्ताखी बर्दाश्त नहीं कर सकते। वक्तन फ़वक्तन ऐसी गुस्ताखियाँ बढ़ती जा रही है हमारे मुल्क में, तो लिहाजा इसका जवाब देना ज़रूरी है। अगरचे यहाँ पर हम तो दे दिए हैं एप्लीकेशन, लेकिन इस पर कार्रवाई नहीं हो तो मामलात और बिगड़ सकते हैं। तो लिहाजा क्योंकि हमारे नबी हमारी जान है, रसूल हमारी ईमानों की जान है हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की ज़ात पाक। जब हमारे ईमान पर ही बात आ रही है, हमारे दीन पर ही बात आ रही है, तो मुसलमान खामोश नहीं बैठ सकता। लिहाजा मैं मुतालबा करता हूँ, सिर्फ दरख्वास्त देने के हद तक नहीं है, इस पर फौरी कार्रवाई की जाए और उस मरदूद को कड़ी से कड़ी सज़ा दी जाए। और साथ ही साथ क्योंकि हाल ही में जमीकुंटा में भी इस तरह का वाक़या पेश आया, इस तरह गुस्ताखान रसूल बढ़ते ही जा रहे हैं। वजह यही है कि उनको सज़ा नहीं मिल रही है। సిరిసిల్లలో కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. మానకొండూరులోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటం ఉంటుందా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఎక్కడైనా జీవో ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో ఉంటుందా అని అడిగారు. రేవంత్ రెడ్డి చీటర్ 420 అని అతని ఫోటో ఎలా పెట్టుకుంటారని మండిపడ్డారు. వడ్లు కొనే దిక్కులేదు కానీ తమ ఆఫీస్ పైన దాడి చేస్తారా అని చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. రాష్ట్రంలో అందాల పోటీ పెట్టి ఆ మహిళను వేధించి తెలంగాణ ఇజ్జత్ తీసిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. సిరిసిల్ల దాడిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, శాతరాజు యాదగిరి, సాయవేని రాజు యాదవ్, గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్, పిండి సందీప్, బోడ శేఖర్, రఘు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయాలకి నిదర్శనము. దీని విషయంలో పార్టీ చాలా సీరియస్ తీసుకుంటుంది. ఇంకొకసారి పిచ్చి చేయొద్దని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను కోరుతున్నాను. ఈ రోజు కాంగ్రెస్ వెరీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా నాతో పాటు ప్రెస్ మీట్ ఉన్న మా పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారికి, మా యాదగిరి గారికి, రాజు గారికి, నెల్లి శంకర్ గారు, శ్రీనివాస్ గౌడ్, కిరణ్, మా వెనకాల యువ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పేరు పేరున వెరీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలని ఏదైతే బలవంతం చేసి ఆఫీస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిందో దానిని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఈ రోజు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని నేను అడుగుతున్నాను. ఈ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేసింది అనేది మాకైతే ఇంతవరకు అర్థమవుతలేదు. ఎక్కడ కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారు, ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కాబట్టి, ప్రజల్లో రోజు రోజుకి వాళ్ళ బలం తగ్గిపోతుంది కాబట్టి నిరసన వ్యక్తం చేసుకుంటా అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టా ఉన్నది. ఎక్కడ చూసినా మా పార్టీ నాయకుల మీద అటాక్ చేస్తారు. అంతకుముందు హరీష్ రావు గారి ఇంటి పైన కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేశారు. ఇవాళ కేటీఆర్ గారి క్యాంప్ కార్యాలయం పైన అటాక్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎక్కడన్నా జీవో ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసిందా? సూడు ప్రశ్న నేను వేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను. సగం మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇళ్లనే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో తలపెట్టిన ఆకలి కేకలు మహాసభకు వెళ్తున్న ఆటో డ్రైవర్లను కరీంనగర్లో ముందస్తు అరెస్టు చేశారు. నగరంలోని పలువురు ఆటో యూనియన్ నాయకులను అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటో యూనియన్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు భయపడి అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్నారు. 150 మందిని అరెస్టు చేశారని చెప్పారు. నాన్ పొలిటికల్ జేఏసీగా ఏర్పడి శాంతియుతంగా హైదరాబాద్లో సభను ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఆటో కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ అన్నారు. రథయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో సభను ఏర్పాటు చేసుకున్నామని, కానీ ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను నిర్బంధించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల వేతనాన్ని అందించాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, బండారి సంపత్, ఆటో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు అనే సభకు వెళ్తూ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లం ట్రేడ్ యూనియన్ నాయకులను ముందస్తుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను చూసి భయపడుతున్నట్టే మాకు అనిపిస్తూ ఉంది. భయపడడం కాదు, మా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరి ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాదాపు ఇప్పటివరకు 150 మంది ఆటో డ్రైవర్లు మరణించిన సందర్భంలో, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ నాన్ పొలిటికల్ చేసి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుంటే ఇలా ఆటో డ్రైవర్లు అందరం ఏకమై మరి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకుపోదామంటే మా సమస్యలను చూసి పట్టించుకోకుండా, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి రాకుండా ఉండే విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల పక్షాన ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం ఇంకా పెద్ద ఎత్తున ఎన్ని అరెస్టులు చేసినా ఏది చేసినా పెద్ద ఎత్తున హైదరాబాద్ అవసరం అసెంబ్లీ ముట్టడి, మరి రాష్ట్ర రవాణా శాఖ ఇల్లు ముట్టడి, మరి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారిని కూడా తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ఆటో డ్రైవర్లు అందరం సమాయత్తమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ అక్రమ అరెస్టులను నిలదీస్తూ ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తే మా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని చెప్పుకోవచ్చు. మేము రథయాత్ర చేసుకొని ఈరోజు ముగింపు సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద మహా కార్యక్రమం ఏర్పరచుకున్న సందర్భంలో ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధించడం ఇది మహా ఘోరాతిఘోరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే 12,000 రూపాయలు తొందరగా ఎట్టి కార్యక్రమాన్ని తొందరగా ఇచ్చినట్టయితే ఇటువంటి చేయమని చెప్పి అదో సందర్భం. ఇలాంటి అరెస్టులు ఇంకా ముందు చేసినట్టయితే మేము రాబోయే రోజుల్లో ఈ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మేము ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి రేపొద్దున అసెంబ్లీ ముట్టడి కానీ సీఎం గారి హౌస్ ముట్టడి కానీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కలర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో గ్రామీణ కథా నేపథ్యంలో కచ్చీర్ అనే వెబ్ సిరీస్ ను తిమ్మాపూర్లో రూపొందిస్తున్నారు. రచ్చబండ ఆవరణలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ప్రధాన పాత్రగా కలర్ సత్తన ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఈ చిత్రంలో మాజీ జడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి నటీనటులుగా గనగాని స్వరూప, రచన దర్శకత్వం రామ్ మొగిలోజీ, రూప, కనపర్తి శ్రీనివాస్, కనవేని శ్రీనివాస్ యాదవ్, చిరంజీవి రెడ్డి, చొప్పరి సుధాకర్ నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ అభిమానులు ఆదరించాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు కచ్చీర్ అనే ఒక వెబ్ సిరీస్ మన తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో రచ్చబండ దగ్గర మేము చేస్తున్నాము. ఇది 4 ఎపిసోడ్లు. ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక గ్రామ పంచాయతీ పెద్ద మనిషి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఇష్యూతో స్టార్ట్ అవుతుంది. ఇది గ్రామానికి ముడిపడిన ఒక స్టోరీ. ఇది మంచి మెసేజ్ కంటెంట్ స్టోరీ. ఇందులో ప్రధాన పాత్ర కలర్ సత్తన్న గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. తనే దీపత్రాయనం, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర. ఇది చాలా బాగుంటుంది. మా షాట్లని ఆదరించండి. నేను రామ్ మొగిలోజీ, డైరెక్టర్, విరాట్ క్రియేషన్స్. ఈరోజు తిమ్మవరం మండలంలో ఒక పబ్లిక్ సంబంధించింది సమాజాన్ని పనికొచ్చినటువంటి సినిమా తీస్తున్నా. నా పేరు సత్యనారాయణ గౌడ్, కదర్ సత్తన్న. నేను పొలిటికల్ కన్నా ఎక్కువ సినిమాలో బాగా అనిపిస్తుంది. ఏదో రకంగా సేవ చేయాలి, పబ్లిక్ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ సినిమా ద్వారా పబ్లిక్ మంచి మెసేజ్ ఇస్తున్నాను. అది పెద్దరాయుడు స్టైల్గా ఒక కామెడీ సినిమా తీస్తున్నాను. దానికి ప్రేక్షక దేవులు ఆదరించాలని కోరుకుంటూ, అదేవిధంగా రామ్మోహన్ గారి డైరెక్షన్లో పెద్ద సినిమా దాదాపుగా ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది. దాదాపుగా 5 రోజుల షెడ్యూల్. ఇది బ్రహ్మాండంగా పబ్లిక్ మెసేజ్ వెళ్ళిపోతుంది కాబట్టి వాస్తవంగా ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా గ్రామానికి సర్పంచ్ అంటే ఒక తనలాంటి వాడు, ఏ చిన్నవాడు కావచ్చు కానీ గ్రామానికి తనలాంటి వాడు కాబట్టి అలాంటి పాత్ర సీతారామయ్య పాత్ర. నా పేరు పాత్ర సీతారామయ్య. కాలనీలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుంటున్నారు. తన సొంత ఖర్చులతో డివిజన్ అభివృద్ధికి పాటుపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని తానే ఆదుకుంటున్నాడు. కరీంనగర్లోని రేకుర్తి 19వ డివిజన్లో సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న హస్తపురం మారుతి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతున్నాడు. కాలనీలో ఏదైనా సమస్య వస్తే మొదటిగా ఆయన దృష్టికి తీసుకువెళ్తారు. వెంటనే స్పందిస్తూ సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతున్నారు. తమ డివిజన్లో ఏ సమస్య వచ్చినా ఆర్థికంగానో సేవా దృక్పథంతోనూ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. రేకుర్తిలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీ వాసులు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం
రాకపోవడంతో హస్తపురం మారుతి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన మారుతి దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసి స్వంత ఖర్చులతో డ్రైనేజీలో పైప్ లైన్ వేయించారు. అనంతరం కాలనీవాసుల సమక్షంలో ప్రారంభించారు. వర్షం కురియడంతో మురికి డ్రైనేజీ నీరు ఇండ్లలోకి వస్తున్నాయని హస్తపురం మారుతి అన్నారు. తన దృష్టికి తీసుకురావడంతో డ్రైనేజీలో పైప్ లైన్లు వేసి సమస్యను పరిష్కరించానని చెప్పారు. కాలనీవాసులు హస్తపురం మారుతికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హస్తపురం మారుతితో పాటు కాలనీవాసులు పిట్ట సీను, చందు, చరణ్, మధు, మహేష్, రాకేష్, కార్తీక్, గంగా, సబిత పాల్గొన్నారు. రేకుర్తిలోని 19వ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీలో మొన్న కురిసినటువంటి వానకి పైనుంచి వస్తున్నటువంటి మురికి నీళ్లు ఈ కింద ఉన్నటువంటి ఇండ్లలోకి చేరి బాగా ఇబ్బందిగా, ఈ రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు, యూత్ సభ్యులు, పెద్ద మనుషులు అక్కడిక్కడ ప్రయత్నాలు చేసిర్రు. మున్సిపల్లో కానీ అక్కడిక్కడ ఇచ్చినారట. వాళ్ళు స్పందించకపోవడంతో నాకు కాల్ చేసినారు. నాకు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి నా స్వంత ఖర్చులతో ఇక్కడ పైపులను వేయించి ఇక్కడ బెడ్ పోయించి తవ్వించి అది ఎటువంటి మురికి నీళ్ళు రాకుండా వచ్చిన కిందికి వెళ్ళిపోయే విధంగా క్లియర్ చేయడం జరిగింది. మొన్న మా కాలనీలో కురిసిన వర్షాలకు పైన వాటర్ అంతా ఇటు నుంచి డిఫ్లోస్ అవడం వల్ల ఈ ఒక 3 ఇళ్లకు విపరీతంగా వాటర్ వచ్చి వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితులలో మా మాజీ కార్పొరేటర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, నా పర్సనల్గా నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు పట్టించుకోకపోగా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లా అయిన తర్వాత అన్నగారికి ఫోన్ చేసి, అన్న మరి ఇది విషయం జరిగింది, ఇట్లుందని నా పరిస్థితి అంటే, తమ్ముడు నేను ఈరోజు మాల విలుమల్లో ఉన్నా, రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత వెంటనే మీ సమస్యను పరిష్కరిద్దామని చెప్పడం జరిగింది. తెల్లారి నిన్న పని స్టార్ట్ చేసినాం, ఇవాళ కంప్లీట్ అయిపోయింది. రోడ్డును మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఎంతగానో సహకరించిన మారుతన్న గారికి మా ధన్యవాదాలు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. చెడు వ్యసనాలను దూరంగా పెట్టేందుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి యువత చేస్తున్న వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది. దురాలోచనలకు చెక్ పెట్టడమే కాకుండా మానసిక ఉల్లాసానికి ఇక్కడ యువత క్రికెట్ క్రీడను ఎంచుకుంది. అయితే క్రికెట్ ఆడడానికి సరైన బ్యాట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన మానకొండూరు బీఆర్ఎస్ నాయకులు పడాల సత్యనారాయణ గౌడ్ స్పందించారు. 5,000 రూపాయలతో క్రికెట్ కిట్ స్పాన్సర్ చేసి వారిని ప్రోత్సహించారు. తమ ఇబ్బందిని చూసి మాకు సహకారం అందించిన సత్యనారాయణ గౌడ్కు గ్రామ యువత ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహం వల్ల చాలా మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పారు. ఇంకా దాతలు స్పందించి గ్రామంలో ఉన్న క్రీడాకారులను గుర్తించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ గ్రామంలో పెద్ద మనుషులతోటి కొంతమంది సీనియర్ క్రీడాకారులు క్రికెట్ అనే ఆలోచన తీసుకొచ్చి ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని చూసి గ్రూప్లో పెట్టడం ద్వారా చాలామంది క్రీడాకారులు అంటే ఏం పని చేయకుండా ఇంట్లో ఉన్న కరెంట్ లేదని బాధపడుతున్నా చాలామంది వచ్చి చూస్తారు. చూడంగా ఆడబుద్ధి వాళ్ళ క్రికెట్ ఆడడం జరుగుతుంది. దీన్ని చూసి మా ఊరి గ్రూప్లలో పెట్టితే పడాల సత్యనారాయణ అన్న మా ఈ వీడియో చూసి వెంటనే కాల్ చేసి మాకు ఒక కిట్ స్పాన్సర్ చేయడం జరిగింది. దాని తరఫున మేమందరం ఒక క్లాప్తో ఆయనకు ధన్యవాదం చెప్తున్నారు. మన ఊరు వేగురుపల్లిలో చాలా మంది నేషనల్ క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ లేక ఫైనాన్షియల్గా ఇంకా ఉండి వాళ్ళకి కనీసం బస్ ఛార్జ్ లేక వాళ్ళు గేమ్స్కి పోలేకపోతున్నారు. అసోసియేషన్ తరఫున చాలా డబ్బులు ఫైనాన్స్గా ఎవరు చేయలేకపోతున్నారు. చిన్న గేమ్లు అనుకొని ఇంకా ఉంటున్నారు. కానీ ఊరు తరఫున ఎవరైనా స్పాన్సర్ చేస్తే మన ఊరు మండల్ లెవెల్, జాతీయ లెవెల్ కాకుండా డైరెక్ట్ నేషనల్ లెవెల్గా ఆడతారని మేము అందరినీ స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో మంగళవారం అమావాస్య కావడంతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంట నాగశివలింగాలకు నీటితో అభిషేకంతో పాటు కుంకుమ పూజ, అగ్నిదేవుడు ప్రత్యేక పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించి ముడుపులు కట్టారు. అనంతరం మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ సమక్షంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వర్షపాతం ఈ పదాన్ని ఎక్కువగా వార్తల్లో వింటూ ఉంటాం. వర్షపాతంతో రైతులకు ప్రజలకు జరిగే నష్టాలు లాభాలను ముందుగా అంచనా వేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటుంది. తద్వారా పంటలు పండించే రైతులతో పాటు నదులు సముద్రాల తీరాన ఉండే ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటారు. వర్షపాతం నమోదయ్యే తీరుతెన్నులపై మైత్రి ఛానల్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. వాతావరణ పరిస్థితులను కొలిచే పరికరాలను రెయిన్ గేజ్ అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది సాధారణ రెయిన్ గేజ్, రెండవది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్గా పిలుస్తారు. వర్షపాతాన్ని కొలిచేందుకు ఈ రెయిన్ గేజ్ పరికరాన్ని వాడుతుంటారు. వర్షం పడినప్పుడు పన్నెల్ కలెక్ట్ అవుతుందని దానిని మెజరింగ్ సిల్ ద్వారా కొలిచి మిల్లీమీటర్లు, సెంటీమీటర్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతుంటారు. వర్షపాత నమోదు వివరాల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. తేలికపాటి వర్షానికే పత్తి, మొక్కజొన్న పంటలు వేస్తుంటారు. కానీ 2.5 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడే విత్తనాలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు నమోదయ్యే ముందు అధికారులు అలర్ట్స్ జారీ చేస్తుంటారు. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్స్గా వీటిని పిలుస్తుంటారు. ఎల్లో అలర్ట్ అంటే 115 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటే దానిని ఎల్లో అలర్ట్ అంటారు. ఆరెంజ్ అలర్ట్ అనగా 115 నుండి 204 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే దానిని ఆరెంజ్ అలర్ట్ అంటారు. రెడ్ అలర్ట్ అంటే 204 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే దానిని రెడ్ అలర్ట్గా పిలుస్తారు. వాటి ప్రభావాలను బట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ సూచనలు చేస్తుంటుంది. నల్లరేగడి భూమిలో 50 మిల్లీమీటర్లు, తేలికపాటి భూములైతే 60 మిల్లీమీటర్లుగా వర్షం కురవాలని వ్యవసాయ శాస్త్రవేత్త మధుకర్రావు అన్నారు. రెయిన్ గేజ్ వచ్చే సూచనలు తెలుసుకుంటూ విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. సెన్సార్ రూపంలో ఉన్న రెయిన్ గేజ్ సాయంతో వర్షపాతం తెలుసుకోవచ్చని, ఇవి కంప్యూటర్కు లింక్ అయి ఉంటాయని చెప్పారు. వాతావరణంలో కొలిచే పరికరాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా మనము ఈరోజు రెయిన్ గేజ్ అనే పరికరం గురించి మనం తెలుసుకుందాము. మనం వర్షాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరే రెయిన్ గేజ్. ఇవి రెయిన్ గేజ్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాధారణ రెయిన్ గేజ్, ఇంకొకటి సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అనేవి ఉంటాయి. మనం మొదట సాధారణ రెయిన్ గేజ్ గురించి తెలుసుకుందాం. సాధారణ రెయిన్ గేజ్ ఇది వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. వర్షపాతాన్ని మిల్లీమీటర్లో కానీ సెంటీమీటర్లో కానీ మనము కొలుస్తాము. ఈ వర్షపాతము కొలవడానికి మనము ఈ రెయిన్ గేజ్ అనే పరికరం వాడతాము. ఈ రెయిన్ గేజ్లో కలెక్ట్ అయిన ప్రతిరోజు వర్షం అనేది పడ్డప్పుడు మన పన్నెల్లో కలెక్ట్ అవుతుంది. ఈ పన్నెల్లో కలెక్ట్ అయినటువంటి వర్షపు నీటిని మనం మెజరింగ్ సిలిండర్ ద్వారా కొలుస్తాము. ఈ మెజరింగ్ సిలిండర్ ద్వారా కొలిచిన వర్షపాతాన్ని మనం మిల్లీమీటర్లో కానీ సెంటీమీటర్లో కానీ చెప్పడం జరుగుతుంది. ఈ వర్షపాతము రైతులకు మనకు ఏ విధంగా ఉంటుందంటే, ఈ సాధారణంగా పత్తి, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు పెట్టేటప్పుడు రైతు సోదరులు తేలికపాటి వర్షానికే పెడుతూ ఉంటారు. కానీ మనము వర్షము పడ్డదంటే ఒక రోజులో 2.5 మిల్లీమీటర్లు పడితే అది ఒక వర్షం రోజు కింద లెక్క పడతాము. అయితే మనం ఈ ఆరుతడి పంటలు పెట్టే రైతు సోదరులు ఒక వారం రోజుల వ్యవధిలో నల్లరేడు భూములు అయితే 50 మిల్లీమీటర్లు, అదేవిధంగా తేలికపాటి భూములు అయితే 60 మిల్లీమీటర్లు పడ్డప్పుడు మాత్రమే విత్తనాలు పెడితే అవి మొలక శాతం మంచిగా ఉండి అవి తర్వాత ఎదుగుతాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ
టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.